అందుకే ఫ్రస్ట్రేషన్ పోతుండారా? దాని మీద మీరు చెప్పాలి. విజయ్ గారు, ఏంది మైనారిటీ మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఇది మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి 65% ప్లస్ పోల్ అయితే వాళ్ళు గెలుస్తారు. దానికోసం అజారుద్దీన్ మంత్రిగా కూడా చేశారు. ప్లస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు కన్విన్సింగ్ గా రేవంత్ రెడ్డి ఇంతకుముందు ర్యాలీలో. ఇప్పుడు భరత్ గారు, కాంగ్రెస్ పార్టీ అనను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి అనడానికి నా దగ్గర 100 రకాలైనటువంటి సమాధానాలు మీకు చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా బీజేపీ వాళ్ళు, బీజేపీ అనుబంధ సంస్థలు పెట్టినటువంటి కార్యక్రమాలకు 10కి పైగా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ అనుబంధ సంఘాల వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో దాదాపుగా 10 పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. వారు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు, నా స్కూలింగ్ ఆర్ఎస్ఎస్, నా యొక్క కాలేజ్ ఏమో టీడీపీ, ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర, కానీ నా మూలాలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ అని ఆయన బాహటంగా చాలా బహిరంగంగా చెప్తా ఉన్నారు. అంటే వేరన్నా వారు విద్యాసాగర్ మాజీ హోంమంత్రి విద్యాసాగర్ రావు రాసిన బుక్ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళి కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే విధంగా ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సందర్భంలో వారు ఇట్లా అడిగిన ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా దొరికినటువంటి అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అడిగిన వెంటనే ఇమ్మీడియట్ గా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి కార్యాలయం ఇస్తుంది. అదేవిధంగా అమిత్ షా గారి కార్యాలయం కూడా వారికి అపాయింట్మెంట్ ఇస్తుంది, కలుస్తా ఉన్నారు. మరి అర్ధరాత్రి పూట సీఎం రమేష్ గారి యొక్క కారులో దొంగలకు వెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను ఎట్లన్నా ఈ ముఖ్యమంత్రిగా నన్ను కొనసాగించండి అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి, కింది లెవెల్ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ బట్ మాకు అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది, మాకు తెలుసు ఢిల్లీలో ఏం జరుగుతుంది. అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఉంటాడా, లేకుంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడా అనేది కూడా ఏమైతే బీజేపీలోకి కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటి అనేది నేను చాలా ఉదాహరణలుగా చెప్తాను, కానీ దాని జోలికి పోవడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఈ రాష్ట్రం మీద కానీ ఆయనకు నిజంగా కాంగ్రెస్ గెలవాలనుకుంటే అన్న వేనన్నట్టు చాలా హుందాతనంతో ఆయన యొక్క ఏం చేయదలుచుకున్నాడు, ఏం చేశాడు. రాజకీయాల్లో ఎన్నికల ప్రచారంలో హుందాతనం లేకుండా పోయిందిలేండి. అంతేగాని గెలుపు కోసం ఎవరి ప్రయత్నం అడ్డమైన భాషలో ఆ రకమైనటువంటి భాష ప్రయోగం చేయడం వల్ల ఊర్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా టీవీ బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాలు తీసుకొచ్చిందండి. దాదాపుగా 42 ఫ్లైఓవర్లు నిర్మించింది, 50 పైసలు అండర్ పాస్ నిర్మించింది, 100 ఇంటర్నల్ లింక్ రోడ్లని నిర్మించి హైదరాబాద్ లో ఫ్రీ ట్రాఫికింగ్ కోసం హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున రోడ్లను అభివృద్ధి చేసింది. తర్వాత ఎస్ఆర్డిపి, అదేవిధంగా ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి లాంటి పథకాలను తీసుకొచ్చి రోడ్లని, నాలాలని అభివృద్ధి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీకి ఓట్లేమని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు. దాదాపుగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 30 పైచిలుకు పారిశుద్ధ్యంలో 30 పైచిలుకుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు సాధించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. మరి ఈ రోజు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే, ఎక్కడ వేసిన దొంగడు అక్కడే ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి చెత్త నా కొడుకుంటాడా? దీన్ని తీవ్రంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నా. కేటీఆర్ గారు హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తే హైడ్రా పేరు మీద తీసుకొచ్చి హడలెత్తిస్తూ ఈ రోజు హైదరాబాద్ ప్రజల మీద ఒక గుదిబండగా హైడ్రా తీసుకొచ్చి ఈ రోజు ఈ 1,00,000 ఇండ్లని కూల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, 1,00,000 ఇండ్లను నిర్మించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కూల్చినటువంటి పార్టీ ఆనాడు
అందుకనే నీవు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా నువ్వు ముస్లింలతో నిన్న ఏం మాట్లాడినండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ దిక్కు లేదు, అసలు మీకు బతుకే లేదని చెప్పేసి ముస్లింలని తీవ్రంగా అవమానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింస్ అనేవారు లేరు, ముస్లింస్ కు అసలు ఆ మతమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముస్లింస్ ఈ రోజు చాలా గుర్రుగా ఉన్నారండి. ఇవాళ కాంగ్రెస్ నాయకులపై ఎప్పుడు ఓట్లు వస్తాయి, ఓట్లు వేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బుద్ధి చెప్పాలని ముస్లిం మైనారిటీ సోదరులు ఈ రోజు మేము నిన్న సేట్పేట ఉన్నటువంటి సమతా కాలనీ కావచ్చు, అదేవిధంగా సత్య కాలనీ కావచ్చు, ఈ రోజు టోలీ చౌక్ ఉన్నటువంటి టోలీ చౌక్ కావచ్చు, సూర్యనగర్ కాలనీ కావచ్చు, ఈ కాలనీలు తిరుగుతూ ఉంటే ముస్లింస్ పెద్దలు, ముస్లింలు చదువుకున్నటువంటి యువకులు, మహిళలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి ఈ రోజు పట్టం కట్టడానికి చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తండాలుగా ఈ రోజు ముస్లిం నాయకులు, ముస్లిం మైనారిటీలు, అదేవిధంగా ఇమాంలు వాళ్ళందరూ వచ్చి ఈ రోజు మసీదులో చేస్తున్నారండి. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలవాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఎన్ని రకాలుగా విజయ్ గారు క్లోజ్ చేయాలి డిబేట్. నువ్వు మంత్రి పదవి ఇచ్చినా విజయ్ గారు ఓకే మీ పాయింట్ మీ అర్థమైంది. ఒక్క భరత్ గారు మీరు వారికి దాదాపు 9 నిమిషాలు ఇచ్చారండి. మీకు కూడా ఇచ్చాను, మీకు ఇచ్చాను, మొదలు మీకు కూడా ఇచ్చాను అవకాశం, మీకు ఇచ్చాను. ఎక్కడ ఇచ్చారండి మీరు? మీకు అవకాశం ఇచ్చాను. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలనుకున్నా ముస్లిం సోదరులు ఈ ప్రలోభాలకు గురి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెట్టడం కోసం ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తున్నా.